హలో మూవీ లవర్స్. ఓటీటీలో మీరు మిస్ అవ్వకూడని ఒక 10 బెస్ట్ ఎమోషనల్ మూవీస్ని ఈ వీడియోలో రికమెండ్ చేయబోతున్నాం. ఈ సిరీస్లో ఇప్పటికే పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3 వీడియోస్ కూడా చేశాం. సో ఎవరైనా మిస్ అయి ఉంటే ఎండ్ స్క్రీన్లో రికమెండ్ చేసాం, డెఫినెట్గా చూడండి. ఈ లిస్ట్లో రీసెంట్ మూవీస్ మాత్రమే కాదు, చాలా మంది మిస్ అయిన ఆల్ టైమ్ క్లాసిక్స్ కూడా యాడ్ చేసాం. సో వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వద్దు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే మేం పెట్టిన ప్రతి వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. నెంబర్ 10, సిల నేరంగిళి చినమడి ధర్గల్. మీకు రియలిస్టిక్ ఎమోషనల్ మూవీస్ ఇష్టం ఉంటే ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ సినిమాలో కనిపించే ప్రతి క్యారెక్టర్ మన చుట్టూ ఉండే వాళ్ళలా మన లైఫ్కి చాలా రిలేటబుల్గా అనిపిస్తాయి. స్టోరీ ఏంటంటే ఒకరికి ఒకరు ఎలాంటి సంబంధం లేని నలుగురి జీవితాల్లో ఒక అనుకోని యాక్సిడెంట్ ఎలా మార్చింది, ఆ ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ జీవితాలు చివరికి ఏమయ్యాయి అనేది ఈ మూవీ స్టోరీ. తమిళ్లో హిట్ అయిన ఈ సినిమాని తెలుగులో ఏ ఎండకాగొడుగు పేరుతో యూట్యూబ్లో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మమ్మల్ని బాగా కనెక్ట్ చేసిన విషయం ఏంటంటే ఎలాంటి ఓవర్ డ్రామా లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రతి క్యారెక్టర్ జర్నీని, వాళ్ళ మధ్య కాన్వర్సేషన్, ఎమోషనల్ సీన్స్కి చాలా బాగా కనెక్ట్ అయ్యాం. మెయిన్గా లాస్ట్ క్లైమాక్స్లో ఇచ్చే మెసేజ్ చాలా హైలైట్గా ఉంటుంది. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక సెకండ్ ఛాన్స్ ఉంటే చాలా తప్పులు సరిదిద్దుకుంటారు అని చెప్పడం ఈ సినిమాకి ఇంకా మనం దగ్గరవుతాం. మరోసారి తమిళ్ వాళ్ళు ఎమోషనల్ మూవీస్ థియేటర్లో తోపు అని ఈ మూవీతో మళ్ళీ ప్రూవ్ చేశారు. సో ఫ్యామిలీతో పాటు అస్సలు మిస్ అవ్వద్దు ఈ మూవీని. నెంబర్ 9, కడినా కడోరమి అందకదహం. కొన్ని చిన్న కథలైనా మనతో పాటు చాలా కాలం ట్రావెల్ అవుతూ ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ మూవీలో ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు తన లైఫ్లో ఏదో సాధించాలనే ఆశతో ముందుకెళ్తుంటాడు. కానీ అనుకోని పరిస్థితులు అతని కలలను, జీవితాన్ని ఎలా మార్చేశాయి అనేది చాలా ఎమోషనల్గా చూపిస్తారు. ఈ సినిమాలో పెద్దగా ట్విస్ట్లు ఏమీ ఉండవు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, రిలేషన్షిప్స్ వాల్యూస్, లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా హోప్ వదులుకోకుండా వెళ్ళాలి అని ఇలాంటి ఎథిక్స్ని చాలా బాగా చూపించారు. ముఖ్యంగా కోవిడ్ టైంలో అందరికీ వచ్చిన భయం, లాక్డౌన్ కష్టాలు, ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయిన బాధ, ఆ టైంలో చాలా మంది అనుభవించిన ఎమోషన్స్ని ఈ సినిమా మళ్ళీ గుర్తు చేస్తుంది. మెయిన్గా బాసిల్ జోసెఫ్ గారి యాక్టింగ్ ఉంటుంది. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ చూసినట్టు అనిపించింది. సో ఈ మలయాళం సినిమా ప్రజెంట్ సోనీ లివ్ అండ్ యూట్యూబ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 8, ఇరుగపాట్రు. యాక్టర్ బై శ్రద్ధా శ్రీనాథ్, విక్రమ్ ప్రభు యాక్ట్ చేసిన ఒక క్లీన్ ఎమోషనల్ డ్రామా ఇది. ఇప్పుడున్న జనరేషన్కి అండ్ మ్యారేజ్ కపుల్కి కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యే మూవీ కూడా. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, ఈగో, ఎమోషన్స్ వల్ల రిలేషన్షిప్స్ ఎలా బ్రేక్ అవుతాయో చాలా రియలిస్టిక్ గా చూపించారు. ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే స్టోరీ రైటింగ్ అని చెప్పాలి. 3 డిఫరెంట్ స్టోరీస్, వాటి చుట్టూ రాసుకున్న స్టోరీ మనకి చాలా దగ్గరగా, ఒక్కో కథ ఒక్కో ఎమోషన్ ఉంటుంది. తమిళ్లో హిట్ అయిన ఈ సినిమా ఫిల్మ్ ఫేర్ సౌత్ సైమా అవార్డ్స్లో 3 నామినేషన్స్లో సెలెక్ట్ అయింది. ఒక మంచి ఎమోషనల్ డ్రామా చూడాలనుకుంటే ఈ ఇరుగపాట్రు మస్ట్ వాచ్. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. నెంబర్ 7, మహామనిషి. విజయ్ సేతుపతి కెరియర్లో మహారాజా, కడేసి, వ్యవసాయి తర్వాత డౌన్ టు ఎర్త్ యాక్టింగ్ మళ్ళీ చూస్తాం ఈ సినిమాలో. మీకు కానీ కంటెంట్ ఉన్న సినిమాలు ఇష్టం ఉంటే ఈ సినిమాని డెఫినెట్గా చూడాల్సిందే. బేసిక్గా స్టోరీ ఏంటంటే ఒక సాధారణ ఆటో డ్రైవర్ తన పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలని ఆశతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగు పెడతాడు. అయితే అదే వ్యాపారంలో తనని చాలా మంది మోసం చేస్తారు. దాని నుంచి ఎలా బయటపడ్డాడు, చివరకు ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ. 2 గంటలున్న ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, హస్బెండ్ అండ్ వైఫ్ బాండింగ్, ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్, ఇలాంటి ఎమోషన్ మీద సినిమాని చూస్తాం. మెయిన్గా ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే విజయ్ సేతుపతి పెర్ఫార్మెన్స్. ఆ క్యారెక్టర్లో ఆయన జీవించేశాడు అని చెప్పాలి. ఒక ఫ్యామిలీ మ్యాన్ ఎలా ఉంటాడో మూవీలో అన్ని ఎమోషన్స్ చూపించాడు. దానికి తోడు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఇచ్చిన మ్యూజిక్ ఆ ఎమోషన్ని ఇంకా మనం ఫీల్ అయ్యేలా చేశాయి. అప్పట్లో ఈ సినిమాకి 36 అవార్డ్స్ వచ్చాయంటే చిన్న విషయం కాదు. ఈ తమిళ సినిమాని తెలుగులో మహామనిషి పేరుతో ఆహా అండ్ యూట్యూబ్లో రిలీజ్ చేశారు. నెంబర్ 6, లూకా అలియాస్ జానీ. ఈ మూవీలో మంచి ఎమోషన్తో పాటు ఫీల్ గుడ్ స్టోరీ కూడా ఉంటుంది. 2019లో ఈ సినిమాకి చాలా మంది ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఆ క్లైమాక్స్. అప్పటి వరకు ఎప్పుడు చూడలేని ఎండింగ్ చూసాం. మొదట్లో ఇది ఒక మర్డర్ మిస్టరీలా స్టార్ట్ అయినా కథ ముందుకు వెళ్లే కొద్దీ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా మారిపోతుంది. మెయిన్గా ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నెరేషన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. సినిమాలో వచ్చే ప్రతి ట్విస్ట్ కూడా కథను ఇంకో లెవెల్కి తీసుకెళ్లడం, చివరి వరకు నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీని మెయింటైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాకి మంచి ఫీల్ తీసుకొచ్చిందని చెప్పాలి. సో టోవినో థామస్ ఫ్యాన్స్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ మూవీని. ప్రజెంట్ ఆహాలో తెలుగులో అవైలబుల్గా ఉంది. నెంబర్ 5, చిన్న చిన్న ఆశయ్.
ఇది రీసెంట్గా వచ్చిన తమిళ్ ఫీల్ గుడ్ డ్రామా. మీకు కేర్ ఆఫ్ కంచరపాలెం లాంటి మిడిల్ ఏజ్ లవ్ స్టోరీస్ ఇష్టమైతే ఈ సినిమాని మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిందే. స్టోరీ ఏంటంటే వారణాసిలో అనుకోకుండా కలిసిన ఇద్దరు ఒంటరి మనుషుల మధ్య ఏర్పడే చిన్న చిన్న రిలేషన్స్ వాళ్ళ జీవితాలను ఎలా మార్చిందన్నదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఇదేనా స్టోరీ అనిపించవచ్చు, కానీ ఆ ఇద్దరి మధ్య జరిగే కాన్వర్సేషన్స్, వాళ్ళ ఎమోషన్స్, చిన్న చిన్న లైఫ్ మూమెంట్స్ మనల్ని నెమ్మదిగా ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ముఖ్యంగా ఇంద్రన్స్ అలాగే మధు యాక్టింగ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. వీళ్ళిద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్ చాలా న్యాచురల్గా, హార్ట్ వార్మింగ్గా అనిపిస్తుంది. మూవీలో వారణాసి విజువల్స్, బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ, ఫీల్ గుడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్ ని నెక్స్ట్ లెవెల్ కి ఎలివేట్ చేశాయి. సో 2 గంటలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే సినిమా కంప్లీట్ అయ్యాక ఒక ఫీల్ గుడ్ తో బయటికి వస్తారు. సో ఈ సినిమా ప్రజెంట్ జియో హాట్స్టార్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4 అనిల్ మెలే పానీతులి. ఇది ఒక స్లో బర్న్ ఎమోషనల్ డ్రామా. బేసిక్ గా ఈ సినిమా అందరికి నచ్చకపోవచ్చు, కానీ కంటెంట్ బేస్డ్ రియలిస్టిక్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. స్టోరీ ఏంటంటే ఒక అమ్మాయి జీవితంలో జరిగిన అన్యాయం, దాని తర్వాత ఆమె ఎదుర్కొన్న మెంటల్ ప్రెషర్, న్యాయం కోసం చేసిన పోరాటాన్ని చాలా రా అండ్ రియలిస్టిక్ గా చూపించారు. ముఖ్యంగా సొసైటీ, పోలీస్ సిస్టమ్, విక్టిమ్ పెయిన్ ఎలా ఉంటుందో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా హానెస్ట్ గా చూపించారు. సినిమాలో వచ్చే పోలీస్ స్టేషన్ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంటెన్స్ గా ఉంటాయి. విక్టిమ్ కి జస్టిస్ దొరకడం ఎంత కష్టమో, సిస్టమ్ ఎలా ఫెయిల్ అవుతుందో చూసేటప్పుడు నిజంగానే కోపం వస్తుంది. కంటెంట్ బేస్డ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళ వాచ్ లిస్ట్ లో తప్పకుండా ఉండాల్సిన సినిమా ఇది. సో ప్రజెంట్ ఈ సినిమా సోనీ లివ్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3 నూరుస్వామి. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత బిచ్చగాడు డైరెక్టర్ నుంచి వచ్చిన హార్ట్ హిట్టింగ్ ఎమోషనల్ డ్రామా. మీకు గనక ఫ్యామిలీ, సోషల్ ఇష్యూస్ లాంటి టాపిక్స్ ఇష్టం ఉంటే ఈ సినిమాని డెఫినెట్గా ట్రై చేయాలి. ఒక సింపుల్ స్టోరీని చాలా రియలిస్టిక్గా, హార్ట్ టచింగ్ వేలో చూపించారు. భర్తను కోల్పోయిన మహిళ తన లైఫ్లో మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు ఈ సొసైటీ ఎలా చూసింది, ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, వాటిని ఆమె ఎలా ఫేస్ చేసింది అనేదే ఈ స్టోరీ. ఈ సినిమా ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీశారు. తల్లి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ బాండ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. కొన్ని సీన్స్ అయితే నిజంగానే హార్ట్ టచింగ్ అనిపించాయి. ఒక కొడుకు సొసైటీ ఏమనుకుంటుందో కాదు, తన తల్లి సంతోషమే ముఖ్యం అని స్టాండ్ తీసుకున్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. సో మూవీ లవర్స్ డెఫినెట్గా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా తెలుగులో 100 దేవుళ్ళు పేరుతో G5లో ఈ వీక్ స్ట్రీమింగ్ అవ్వబోతుంది. నెంబర్ 2 హ్యాపీ రాజా. జీవి ప్రకాష్ నటించిన ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా. ప్రతి ఫాదర్కి తన సన్ ఎప్పుడూ హీరోనే. ఈ ఒక్క ఎమోషన్ చుట్టూనే ఈ సినిమా మొత్తం తిరుగుతుంది. ఈ సినిమాలో జార్జ్ క్యారెక్టరే బిగ్గెస్ట్ హైలైట్. ఆయన ఇన్నోసెన్స్, తన చుట్టూ రాసుకునే సీన్స్ చాలా ఎమోషనల్గా ఉంటాయి. అసలు హీరో తన ఫాదర్కి ఎందుకు దూరం అయ్యాడు, గుర్రం గుడ్డు అనే పేరుకి ఆ హీరోకి ఉన్న కనెక్షన్ ఏంటి, దాని వెనుక ఉన్న ఎమోషనల్ రీజన్ ఏంటనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. లవ్, కామెడీ, విలేజ్ బ్యాక్ డ్రాప్, ఫాదర్ సన్ ఎమోషన్స్ ప్రతి ఎలిమెంట్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే ఎమోషన్ లవర్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక క్లీన్ ఎమోషనల్ మూవీ ఇది. సో ఈ హ్యాపీ రాజా ప్రైమ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 1 యుఫోరియా. ఇది ఒక హార్ట్ హిట్టింగ్ సోషల్ ఎమోషనల్ డ్రామా. ముఖ్యంగా యూత్ అండ్ పేరెంట్స్ తప్పకుండా చూడాల్సిన మస్ట్ వాచ్ ఫిల్మ్ ఇది. స్టోరీ ఏంటంటే కాలేజ్ లైఫ్, ఫ్రెండ్షిప్, పేరెంట్స్, సొసైటీ ఈ 4 టాపిక్స్ ఒక 19 ఏళ్ల కుర్రాడి లైఫ్ను ఎలా మార్చాయి అనేది చాలా రియలిస్టిక్గా చూపించారు. ఇది హీరో విలన్ స్టోరీ కాదు, పరిస్థితులు, ఎమోషన్స్ మనుషుల జీవితాలను ఎలా మార్చేస్తాయో అని చూపించిన హానెస్ట్ ఫిల్మ్. మెయిన్గా పేరెంట్స్ తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్ పిల్లల ఫ్యూచర్ని ఎంతగా ఇంపాక్ట్ చేస్తాయో చాలా హార్ట్ టచింగ్గా చూపించారు. మోస్ట్లీ డైరెక్టర్ గుణశేఖర్ని అప్రిషియేట్ చేసుకోవాలి. తనకు తెలిసిన గ్రాండ్ ఫిల్మ్ మేకింగ్ని పక్కన పెట్టి చాలా గ్రౌండెడ్ అండ్ రియలిస్టిక్ నెరేషన్తో ఒక సోషల్ ఇష్యూస్ని హానెస్ట్గా చెప్పే ప్రయత్నం చేశారు. సో ఒక మంచి ఎమోషన్తో పాటు థాట్ ప్రోకింగ్ సినిమాని చూడాలనుకుంటే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. ప్రజెంట్ ఈ యుఫోరియా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో మూవీ లవర్స్, రీసెంట్గా మేము చూసిన 10 బెస్ట్ ఎమోషనల్ మూవీస్, వీటిలో మీరు ఇప్పటికే చూసిన బెస్ట్ మూవీ ఏది, ఇంకా ఈ లిస్ట్లో ఉండాల్సిన సినిమా ఏదైనా ఉంటే కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్రేజీ మూవీ రికమెండేషన్స్ కోసం మన మూవీ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.